స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మనందరికీ తెలుసు. పోయిన వారం అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ రోజే కలెక్షన్స్ అంటూ 80 కోట్లు కలెక్ట్ చేసింది. నార్మల్ గా చెప్పాలంటే మన ఇండియన్ సినిమాలు తప్ప అదర్ లాంగ్వేజ్ సినిమాలు ఏది కానీ అంత కలెక్షన్ చేసి దాఖలాలు అనేది చాలా తక్కువ, చాలా అరుదు. అలాంటిది స్పైడర్ మ్యాన్ రిలీజ్ అయిన రోజు 80 కోట్లు కలెక్షన్ అంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. మనకు స్పైడర్ మ్యాన్ ఫస్ట్ నుంచి అన్ని సిరీస్లు చూసే ఉంటారు చాలా వరకు. వాటన్నింటికంటే ఇది హైయెస్ట్ కలెక్ట్ చేయడం ఏమంటే జనాలు నాటుకుపోయింది అనమాట. స్పైడర్ మ్యాన్ అనే ఒక సినిమా జనాల్లో నాటుకుపోయింది. ఈ విధంగా స్పైడర్ మ్యాన్ ఇలా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే చిన్న పిల్లలు చాలా ఇష్టపడతారు. ఎక్కువగా చెప్పాలంటే థియేటర్లో తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కువగా తీసుకొని వచ్చి ఉంటారు. ఇంకొకటి 3Dలో మనకు ఆ 3Dలో ఇలాంటి సినిమాలు చూసినప్పుడు చాలా అంటే గొప్ప అనుభూతి అయితే ఉంటుంది అనమాట. సినిమా చూసి అని చెప్పి ఒక మంచి అనుభూతి అయితే ఉంటుంది. అన్నిటికంటే దీంట్లో ఏంటి స్పెషల్ అంటే క్వాలిటీ అనేది చాలా బాగా అనిపించింది అనమాట. థియేటర్ క్వాలిటీ, సౌండ్స్ క్వాలిటీ ఫస్ట్ ఎలా ఉంది, ఫస్ట్ దానికంటే ఇది చాలా ఎందుకో తెలియదు కొంచెం చాలా బాగా అనిపించింది చూడడానికి. థియేటర్లో 3Dలో అంత క్వాలిటీగా 3Dలో అనిపించింది. తర్వాత ఈ సినిమాలో కొత్తగా ఏముంది అంటే ఇంకా మామూలే మనందరికీ తెలిసిందే, తను చేతిలో ఉన్నటువంటి తన స్పైడర్ ఇవి వస్తుంది కదా, ఆ దారంతో జంప్ చేయడం ఇవన్నీ మామూలే అన్ని సినిమాల్లో అన్ని సిరీస్లో కంటిన్యూగా వస్తూ ఉంటుంది. దీంట్లో కొత్తగా సంథింగ్ ఉంది ఈ సిరీస్ లో ఏంటి అని అనుకున్నట్టయితే ఒక చిన్న ఇది ఉందండి అక్కడ. అదేంటంటే మన ఇండియన్ కల్చర్ లో పరకాయ ప్రవేశం అంటారు. మనందరికీ తెలుసు విఠలాచార్య డైరెక్షన్ చేసినటువంటి పాత సినిమాలన్నిటిలోనూ పరకాయ ప్రవేశం అనేది చేసేది. అంటే ఒక మనిషి శవంలా పడిపోయి తనలో ఉన్న ఆత్మ ఇంకొకరిలోకి వెళ్ళడం అనేది. ఇది ఎప్పటి నుంచినో దాని గురించి మన ఇండియాలో ఉందన్నమాట. ఇది ఒక టైంలో ఉండేదంటే ఇప్పుడు కూడా కొంతమంది చేస్తారు, చాలా అరుదు ఉన్నారు కొంతమంది హిమాలయస్ లో అని అంటారు. కానీ అది ఎంతవరకు నిజమో తప్పో తెలియదు. కానీ పరకాయ ప్రవేశం అనేది మనం పాత సినిమాల్లో చూసిన వారి ఇందులో కొంచెం అప్డేట్ చేసి పరకాయ ప్రవేశాన్ని అయితే ప్రవేశపెట్టారనమాట. దీంట్లో ఏంటంటే ఒక అమ్మాయి, ఇందులో తనే విలన్. ఈ దీంట్లో తన పరకాయ ప్రవేశ విద్యను నేర్చుకుంటుంది. అది ఏ విధంగా అంటే మనకు పరకాయ ప్రవేశం అంటే ఈ బాడీ కింద పడిపోతే దాంట్లో నుంచి లేచి ఇంకొక బాడీలోకి వెళ్ళడం, చనిపోయిన బాడీలోకి ఇంకొక ఆత్మ లేని బాడీలోకి వెళ్ళడం మాత్రం పరకాయ ప్రవేశం అవుతుంది. కానీ ఇది అలా కాదు. ఈమె ఇలాగే ఉంటుంది, వేరే వాళ్ళ బాడీలోకి వెళుతుంది. ఒక్కసారిగా 100 మంది బాడీలోకి కూడా వెళుతుంది. చకచకని ఎంత ఫాస్ట్ గా అసలు పట్టుకోవడం కుదరదు అనమాట. స్పైడర్ మ్యాన్ వెళ్ళే ఫాస్ట్ కి కుదరదు పట్టుకోవడం ఆ ఆత్మని, ఆమెని. అంత ఫాస్ట్ గా వెళ్తూ ఉంటుంది అనమాట ఆత్మ అనేది. ఇక్కడ ఒక బజార్లో 100 మంది, 1,00,000 మంది వెళుతూ ఉన్నా ఒక్కొక్కరు చేంజ్ అయ్యి జగ్ 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 అని వాళ్ళలో చేంజ్ అయ్యి వాళ్ళని తిరిగి చూస్తూ ఇన్ని మాట్లాడుతూ వెళ్తూనే ఉంటుంది. ఒక డైలాగే 100 మందిలో చెప్తుంది ఒకే ఆత్మ. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు అనే ఒక విషయం అనుకున్నాం. ఒక మనిషిలోకి వచ్చి ఏంట్రా, ఇంకో మనిషిలోకి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారా, ఈ విధంగా అయితే టక్ 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 అని మారుకుంటూ ఫాస్ట్ గా వెళ్తూ ఉంటుంది అనమాట దాని ఆత్మని. ఇది చాలా కొత్తగా అనిపించింది. ఈ ఒక్కటి దాని ఆత్మని కంట్రోల్ చేయడానికి వీడు చేసేటటువంటి ప్రయత్నం, ఈ డిపార్ట్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి తన సహాయంతో చేసేటటువంటి ఒక ప్రయత్నమే ఈ సినిమా. అందులో అది పక్కన పెడితే హీరోయిన్ లవ్ చేసి ఉంటుంది. ఆ ఫస్ట్ పార్ట్ లో వాళ్ళిద్దరిని లవ్ ని చూపించింటారు. దాన్ని ఇక్కడికి అటాచ్ చేశారు అనమాట. సేమ్ హీరోయిన్ ఉంటుంది, తను ఇతన్ని మర్చిపోయి ఉంటుంది అనమాట మిగిలిన సిరీస్ లో అనుకుంటే. ఈ సిరీస్ లో తను వెళ్ళి తనను కలవాలనుకుంటాడు. కలిసినప్పుడు ఏంటంటే తనకి అసలు ఎవరో తెలియదు అనమాట, తను మర్చిపోయి ఉంటుంది. ఇంకొకటి ఆ అమ్మాయి వేరే వాళ్ళ రిలేషన్షిప్ లో ఉంది, వేరే వాళ్ళని లవ్ చేసింది, వీళ్ళని వదిలేసి వెళ్ళినప్పుడు వాని బాడీలో హార్మోన్స్ అనేవి అధికంగా ఉత్పత్తి అవడం, అంటే ఆ స్పైడర్ కి సంబంధించినటువంటి హార్మోన్స్ అధికంగా ఉత్పత్తి అవడం, అది సరిగా థ్రెడ్ అనేది రాకపోవడం, ఇలాంటి ఏదేదో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ కోణంలో అయితే దాన్ని కొంచెం డిఫరెంట్ గా, అంటే మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకెళ్ళి
నిన్ను ప్రేమించిన వాడిని, నేను చిన్నప్పుడు ఇలా ఉన్నాను, ఇప్పుడు ఇలా ఉన్నాను అని చెప్పుకొని తన గురించి తను ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత అయితే తనకి మామూలుగా మళ్ళీ తన చేతికి రావాల్సిన థ్రెడ్ అనేది వస్తుంది. ఈ విధంగా అయితే తీసుకెళ్లారు. కానీ ఆఖరిలో ఆత్మ అనేది ఉంది కదా, అది ఒక అమ్మాయి. ఆ అమ్మాయిలోని ఆ పరకాయ ప్రవేశ విద్యని ఏ విధంగా అయితే హ్యాండిల్ చేసి దాన్ని ఏ విధంగా అడ్డుకుంటారు అంటే ముప్పు నుంచి కాపాడడానికి ఎంతో మంది పైన ఇలా ప్రయోగం చేసి అసలు మొత్తం స్తంభింపజేస్తూ ఉంటుంది, మొత్తం జనాల్ని మొత్తం స్తంభింపజేస్తూ ఉంటుంది. ఆ విధమైన శక్తి అనేది ఆ అమ్మాయి నేర్చుకుని ఉంటుంది. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు వేరే, అందులో ఒక అమ్మాయి చనిపోతుందనే ఒక దీంతో ఈ అమ్మాయి అధికంగా అయితే హెవీగా అయితే ఇలా తన ఇష్టం వచ్చినట్లుగా మొత్తం బిహేవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే మొత్తానికైతే సినిమాని చాలా బాగా చూశారు. పిల్లలు చాలా బాగా ఇంట్రెస్ట్ గా అయితే చిల్లలు ఇష్టపడతారు అనమాట ఈ సినిమాని. ఈ విధంగా పరకాయ ప్రవేశ విద్యనైతే ఈ సినిమాలో అయితే తీసుకొచ్చారు. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ వీటితో పోల్చుకుంటే ఇది కొంచెం డల్లే, ఇంకొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉంటే బాగుండేది, యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం తక్కువ ఉన్నాయి ఇందులో అని అంటున్నారు. ఎందుకంటే స్పైడర్ అంటేనే యాక్షన్ ఎక్కువగా ఉంటది అనే ఒక నేమ్ అయితే ఉంది కాబట్టి యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటే బాగున్ను అని కొంతమంది అయితే చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఫస్ట్ రోజే కలెక్షన్స్, అసలు టాక్ అనేది తెలుసు తెలియకపోయినా రోజు సినిమా రిలీజ్ అన్న రోజే మన ఇండియన్ సినిమా రేంజ్ లో అయితే కలెక్షన్స్ అయితే కొల్లగొట్టింది. ఇప్పటికైతే ఇంకా చాలానే కలెక్షన్స్ అయ్యి నేను డీటెయిల్ గా చూడలేదు. మొత్తానికైతే ఒక మంచి సినిమా అయితే చూసిన ఫీల్ అయితే కలుగుతుంది చిన్న పిల్లలకి. కొంతమంది అన్ని సిరీస్లు చూసిన వాళ్ళకైతే అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అంటారు. కానీ చిన్నపిల్లలు అయితే ఇంట్రెస్టింగ్ గా ఏ సినిమా అయినా దీన్ని, స్పైడర్ మ్యాన్ కదా ఒక రకంగా వాళ్ళకి ఉయ్యాలు ఊగుతూ జంపాలు ఊగుతూ ఉన్నదంతా నచ్చచ్చు. మోస్ట్లీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి, ఒకసారి మీ పిల్లలకి చూపించండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.